మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి నూతన దయచేసి అందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కీర్తన గ్రంథం 84:11 ఈ మాట ఉంది. యథార్థంగా ప్రవర్తించారు ఆయన ఏ మేలు చేయక మన యథార్థం కలిగి ఉంటే అంట అనేక మంది మేలు చేస్తారు. ఏ మేలు చేయక మానకుండా చేస్తారంట. కాబట్టి మన యథార్థం కలిగి ఉన్నాడు. అబ్రాహాము యథార్థం కలిగి ఉన్నాడంట. అతను ఆదికాండం 15:1 జరిగిన తర్వాత ఇవి జరిగిన తర్వాత యెహోవా అబ్రహాం దర్శనం వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీ కేడము, నీకు బహుమానం అత్యధికంగా చేసేదను. అంటున్నాడండి, నీకు బహుమానం అత్యధికంగా చేస్తా అన్నాడు. ఎందుకని? అతను ఎందుకు ఎలాగున్నాడండి? యథార్థత కలిగి ఉన్నాడంట. అతని మాటకు లోబడ్డాడంట. దేవుని చిత్తం నెరవేర్చాడంట. అబ్రహామా, నువ్వు లేచి నేను చెప్పిన నడు, నీ కుటుంబాన్ని విడిచి నీ భార్యను తీసి నడు అన్నప్పుడు మరి మాటకి ఎక్కడికి ప్రభు అని అడగకుండా మరి ఆ మాటకు లోబడి వెళ్ళినందుకు అతను ఏమంటున్నాడు, నీ బహుమానము అధికం చేస్తాను, బహుమానం అత్యధికం. అలాగే నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు నీకు మెండైన దీవెనలు ఆశీర్వదింపబడదు కాక. కాబట్టి ఈ వాగ్దానం, సహోదరుడా, యథార్థంగా ప్రవర్తించి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదం పొందుకున్న గొప్ప దేవుడు దయచేయను గాక. అలాగే మరి ఇంకో మాట అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడంటే, కీర్తన 15 యథార్థ ప్రజ్ఞ కలిగి నీతిని అనుసరించి వారు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థంగా ప్రవర్తన కలిగివాడు నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు. ఎందుకంటే అటు కపటం ఉండదు అతను. యథార్థంగా అంటే దేవుడు అంటే భయం, దేవుని ఆజ్ఞ అంటే భయం. మనకు ఆ ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాడు కాబట్టి యథార్థ ప్రకారం ఉంటాడనమాట. ప్రవక్త ఆయన ఏ మేలు ఆయన అడిగితే యథార్థంగా ఏ మేలు అంటే అనేకమైన మేలు చేయాలని ప్రభు అనుకుంటున్నాడు. కాబట్టి ఈ దినాన్ని మరి అలాంటి మేలు మీరు పొందుకోవాలి, అలాంటి దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు మరి కోరుకుంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించి ఆయన నీకు ఏ మేలైతే అవసరం, ఏ అవసరంతో నువ్వు అడుగుతున్నావో అవసరాలు దేవతను మీకు దయచేయను గాక. అటువంటి కృపదనంత దేవతను మీ అందరికి దయచేసి యథార్థంగా ప్రవర్తించి ఆయన దీవెనలు, ఆయన ఆశ్రమం పొందుకునే కృప దేవతను దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభు పరిశుద్ధున కృపగలవాడ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేస్తూ ప్రభా నీ కృపలో భద్రపరిచి ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని మా యజమాని తోటి పనివారిని మమ్మల్ని దీవించండి, ఆశ్రయించి మా చుట్టూ మీకు కంచి వేసి మీకు కాదల్లా నీ అభిషేకం మాత్రం మేము చేస్తున్నాం. మా చేతి పనుల చుట్టూ మీకు కంచి నెలరా యజమాని జీతం ఇచ్చే కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాల జీతం మేము తినేలాగా మీ కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా యజమాని ధర తోటి పనివారి ధర ఇక్కడ జరగ సహాయించండి. అయ్యా మా కష్టాల వ్యర్థంగా తాగుడు పేకడం నష్టాలకు దూరం అవ్వకుండా సహాయించండి. కుటుంబంలో సమాధానం, శాంతి తెచ్చండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. సమాధానపరచండి. గర్భాలు వచ్చిన నార్మల్ వచ్చిన సహాయం చేసి దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళకున్న ప్రతి బలహీనత దూరపరచండి ప్రభా, సహాయించండి. ప్రతి కీడు మేలుగా మార్చండి, మీ పట్ల భద్రపరచమని మిమ్మల్ని మీరు మహిమపరచుకొని మీకు మహిమకరంగా జీవించుకోవడం అందరికీ దయచేసి మీ కృప చూపించమని తండ్రి. దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి ఆశ్రయించి కృప చూపించి మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.